నమస్తే. మెగా9 టీవీ ద్వారా భక్తికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ సుపరిచితురాలే రెగ్యులర్గా మనకి వారఫలాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్ కూడా. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక నుంచి ధర్మ సందేహాల రూపంలో మనకి ఎన్నో విషయాలు పురాణాల్లో కానివ్వండి, నిత్య జీవితంలో కానివ్వండి, మనకి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, ఇది నిజమా కాదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనకి ఎన్నో సమస్యలు తడుతూ ఉంటాయి. ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. కారణం ఏంటంటే, మీరు ఎలాంటి ధర్మ సందేహాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేసినా, మాకు మెసేజ్ రూపంలో తెలియచేసినా తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాం. ఇక ఈరోజు పురాణాల్లో మనకి ఎలాంటి విషయాలు చెప్పారు, పెళ్ళికి సంబంధించి, అలాగే పితృదోషాలకి సంబంధించి, పితృకార్యాలకి సంబంధించి, ఇలా ఎన్నో రకాల విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని ప్రత్యేకంగా మీరు కలవాలి, యాజ్ ఎ ఆస్ట్రాలజిస్ట్గా లేదా సైకాలజిస్ట్గా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నందుకు. అవును. సో మొట్టమొదటిగా పితృకార్యాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. చాలా మందికి ఈ పితృకార్యాలు ఎలా చేయాలో తెలియదు. మహాలయ పక్షాల గురించి ఈ మధ్య కాలంలో నేను అని కాదు, ఇలా చాలామంది చెప్తూ ఉండటం వలన కాస్త దానికి అవేర్నెస్ వచ్చింది. తప్పకుండా అందరూ చేస్తూ ఉన్నారు. కానీ డెప్త్గా అసలు ఎవరు చేయాలి, మరి అమ్మాయిలు కూడా చేయొచ్చా, ఇలాంటి ఎన్నో సమస్యలకి ఈరోజు ఈ వేదిక కావాలి అని అనుకుంటున్నాను. చాలామందికి ఓన్లీ అబ్బాయిలు ఉండాలి, అబ్బాయిలు ఉంటేనే ఈ కార్యక్రమం అనేది చేయటానికి వీలవుతుంది అని చాలామంది, నేను చేసిన పెద్దవాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు? అసలు ఈ మహాలయ పక్షాలంటే ఏమిటి, పితృదోషాలంటే ఏమిటి, వీటికి సంబంధించి పూర్తి వివరణ. తప్పకుండా. ఈనాటికి ఇది కరెక్ట్ ప్రశ్న. దానికి నా వంతు పరిజ్ఞానంగా నాకు తెలిసినది, నా పెద్దలు అందించిన జ్ఞాన ప్రకారంగా తప్పకుండా చెప్తాను. అయితే ఈ పితృదోషాలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, పితృ అంటే తండ్రి కాబట్టి తండ్రి తరపు నుంచి దోషాలు అని అనుకుంటారు. కానీ తండ్రి అని కాదు, ఇక్కడ పితృదేవతలు అని అర్థం అనమాట. పితృదేవతలు చనిపోయిన తర్వాత ఎవరైనా సరే, తల్లి తండ్రి అయినా సరే, మనకి పితృదేవతల కింద, మనుషుల నుంచి వాళ్ళు దేవతల కింద అవుతారు. అయితే ఈ పితృదోషాలు అంటే ఏమిటంటే, వాళ్ళని మనము సంతృప్తి పరచకపోవడం వల్ల వాళ్ళు మనకి శాపాలు పెడతారు. ఇప్పుడు బతికున్న తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, టైంకి అన్నం పెట్టకపోతే, ఏమిట్రా వెధవా టైంకి అన్నం పెట్టట్లేదు అని చెప్పి కోడలనో కొడుకునో తిడుతూ ఉంటారు. అంటే ఇది ఇప్పటికే. కానీ మరి చనిపోయిన తర్వాత ఉత్తర కర్మల ద్వారానో వాళ్ళకి మనం అందించలేని పదార్థాలు అందించకపోతే వాళ్ళు శాపాలు పెడతారు. ఆ శాపాలు ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క జాతకంలో ఆయా స్థానాలను బట్టి మనకి పితృదోషాలు ఉన్నాయని తెలుస్తుంటుంది. అయితే ఈ పితృదోషాలు ఎలా మనం గమనించుకోవాలి అనేది కూడా మనకు తెలుసుకోవాలి. అయితే ఈ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జాతకంలో అందరూ జాతకాలు తెలుసుకోలేని పరిస్థితి అవ్వచ్చు. అయితే మనకి నిత్యకృత్యంగా ఆర్థిక బాధలు ఎక్కువగా ఉంటేను, వివాహాలు దగ్గర దాకా వచ్చి పోతూ ఉంటేను, రుణ బాధలు ఎక్కువవుతుంటేను, సంతానం పుట్టి చనిపోవడము, లేదా సంతానం పుట్టకుండా అక్కడ దాకా వచ్చి ఆగిపోతుండడము, తర్వాత అపకీర్తి పాలవుతుండడము, ఇలా మాటమాటికి రుగ్మతలు వస్తూ ఉండడము, ఇలాంటివి ఏవైనా ఒక వ్యక్తి ఎక్కువగా అనుభవిస్తుంటే, మానసిక సంక్షోభం, ఊరికూరికనే కూడా అనవసరంగా మానసిక సంక్షోభానికి గురవుతుండడము, ఇలాంటివి ఏవైనా జరుగుతుంది అంటే కనుక ఆ వ్యక్తి యొక్క పితృదేవతల యొక్క శాపము ఆ వ్యక్తికి ఉంది అని మనం నిర్ధారణ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, మనకి ఫస్ట్ స్టెప్గా అది అర్థమైపోతుంది. అయితే ఇవి ఎవరు కారకులు, ఏం చేస్తారు అంటే కనుక, ముందు అసలు మన పితృదేవతలకు ఏం చేయాలనేది తెలుసుకుందాము. అంతే కదా, అక్కడి నుంచే రావాలి. రైట్. అయితే ఎవరికైతే తల్లిదండ్రులు చనిపోతారో వారికి మొదటి నుంచి 13 రోజుల వరకు వాళ్ళు మన చుట్టూనే ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయము. ఈ జీవిని ఈ పిల్లలు వదిలిపెట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
తొందరగా తెంచుకొని వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అయితే 13 రోజుల కార్యక్రమాలు కొంతమందికి వాళ్ళ ఆచారాన్ని బట్టి 11 రోజులతో సరిపోతుంది, కొంతమందికి 13 రోజుల కార్యక్రమాలు 15 రోజులు కూడా చేస్తారు కదా, వాళ్ళ ఆచారాలను బట్టి, ప్రాంతీయతను బట్టి. అవును అవును. ఆ 15 రోజులు 13 రోజులు వీళ్ళని అంటే మనం డిటాచ్ చేసేసుకుంటాము ఈ జీవి నుంచి. ఆ జీవికి బతికున్న వాళ్ళ దగ్గర నుంచి మన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి బంధాన్ని తెంపుకోవడానికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసేస్తే వాళ్ళు దూరం అయిపోతారు. ఇంకా మన లోకం నుంచి పితృలోకానికి ప్రయాణమై వెళ్ళిపోతారు. దానికి తగ్గ దానాలు ధర్మాలు అవన్నీ మనకి పురోహితులు చెప్తారు, ఎలా శాస్త్రపరంగా వాళ్ళని పంపించాలి అనేది. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళకి ఇంకా ఒకసారి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డేస్లో అంటే రోజుల్లో తేడాలు వచ్చేస్తాయి. ఇక్కడ మనకి 1 సంవత్సరం అయితే వాళ్ళకి అక్కడ 1 రోజు తేడాలు వచ్చేస్తుంటాయి. అయితే దీనికి బట్టి మీరు గమనించే ఉంటారు, 12 నెలలు 12 మాసికాలు పెడుతూ ఉంటాము. నెల మాసికాలు అంటే ఆ రోజు వాళ్ళ తిథిని బట్టి వాళ్ళకి మనం మాసికాలు పెడతాము. అంటే వాళ్ళకి ఆహారం పెడతామన్నమాట, వాళ్ళని సంతృప్తి చేస్తాము. ఇక్కడ మనకి 1 నెల అయిందంటే అక్కడ వాళ్ళకి 1 సంవత్సరం కింద లెక్క. ఓకే, అలాగా తేడాలు వస్తుంటాయి. వాళ్ళకి సంవత్సరమా మనకి సంవత్సరం అయిందంటే వాళ్ళకి 1 రోజు, మనకి సంవత్సరం అయితే వాళ్ళకి 1 రోజు అక్కడ. ఇక్కడ తద్దినము అంటారు, తత్ దినము. ఆ దినాన్ని పురస్కరించుకుని మన సంవత్సరీకాలు చేస్తాము. ప్రతి నెల మాసికాలు పెడుతుంటాము. ప్రతి నెల మాసికాలు అయిపోయిన తర్వాత తద్దినం చేస్తాము. తద్దినం అంటే ఆబ్దీకము అంటారు, కొన్ని చోట్ల ఆబ్దీకము తద్దినము అంటారు. అంటే మనకి ఇక్కడ సంవత్సరం తిరిగేటప్పటికి వాళ్ళకి 1 రోజు అయిపోతుంది. అంటే మనం ప్రతిరోజు వాళ్ళకి ఆహారాన్ని సమర్పించాలి. ఆ తిథిని పురస్కరించుకుని ఈ ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో కొడుకులు కానీ కోడళ్ళు కానీ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఇందాక మీరు అన్నట్టుగా కొడుకులు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంతే కదా, వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చెప్తున్నాను. కొడుకులు లేని వాళ్ళు కూడా శ్రద్ధతో వాళ్ళ తల్లిదండ్రులకు ఉత్తర కర్మలు చేసుకోవచ్చు. అంటే చేయకూడదు అని కొంతమంది చెప్పిన సందర్భాలు మనం చూసాం చాలా వరకు. ఎలా చేయొచ్చు అంటారు? తప్పకుండా అదే చెప్తాను. అంటే మనకి పురాణాల్లో కానీ అంటే ధర్మబద్ధంగా కానీ ఎవరు దీన్ని వ్యతిరేకించలేదు. ఈవెన్ చాణక్యుడు కానీ వీళ్ళు కానీ ఏం చెప్పారంటే పెద్దవాళ్ళందరూ ఆడపిల్లకి కూడా ఉత్తర కర్మలు చేసేందుకు అర్హతను ప్రతిపాదించారు. ఓకే, పుత్రుడితో పాటు ఆడపిల్లకి కూడా ఈ సంస్కారం చేసుకోవచ్చు అని మన శాస్త్రంలో ఉంది. ఎవరు తిరగేసినా దీనికి ఆన్సర్ కనబడుతుంది. అయితే ఎందుకు దీన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురాలేదంటే ఆడపిల్లలు సెన్సిటివ్గా ఉంటారు, తల్లిదండ్రులతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. 1 నిమిషం తల్లిదండ్రులను చూడలేకపోతేనే ఆడపిల్ల విలవెల్లాడుతుంది. మొగాడుకున్నంత ధైర్యము ఆడపిల్లకి ఉండదు. అందుకని ఆడవాళ్ళని, అది ఆడపిల్ల అవ్వచ్చు స్త్రీలైనా కావచ్చు, అక్కడి వరకే పెట్టారు. అంటే శరీరాన్ని తీసుకెళ్లే వరకు, శ్మశానం వరకు కూడా ఆడపిల్లని అలౌ చేయలేదు. ఇక్కడతోనే ఆ పిల్ల బాధపడుతుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే ప్రక్రియ చాలా విరుద్ధంగా ఉంటుంది. అది ఒక్క పుత్రుడే తట్టుకోగలడు, కానీ ఆడపిల్ల తట్టుకోలేదు, మనోధైర్యం ఉండదు కాబట్టి ఆడవాళ్ళని అందుకు అలౌ చేయలేదు. కాకపోతే ఆడపిల్ల కూడా అక్కడ దాకా వెళ్ళే ధైర్యం ఇవాళ రేపు అందరూ చేసుకుంటున్నారు, 1 అడుగు ముందుకు వచ్చేసారు. అయితే ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత శిరోముండనం కూడా చేయించుకోవచ్చు. మగపిల్లవాడు ఎలా చేసుకుంటున్నాడో అలా కూడా చేసుకునేందుకు అధికారము స్త్రీలకు ఉన్నదనమాట. చెయ్యాలి అని అనుకుంటే ఈ అత్తింటి వారు అలౌ చేస్తే కనుక చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం, పెళ్ళైన అమ్మాయిలకి పేరు గోత్రాలు అన్నీ మారిపోతాయి కదా సహజంగా పెళ్లి కావటంతోనే. అవును. మరి గోత్రాలు అన్నీ మారిపోయినప్పుడు తల్లిదండ్రులకి ఎలా చేయొచ్చు అంటారు? తప్పకుండా. అయితే గోత్రం అయితే మారింది కానీ బొడ్డు బంధం మారలేదుగా. ఆ ఇంటి పెళ్ళే కదా గోత్ర అంటే ప్రాపంచికంగా భౌతికంగా మారిందే కానీ శరీర బంధంగా ఆ పిల్ల ఆ ఇంటి పిల్లే. బొడ్డు బంధం అయితే ఆ వాళ్ళతో ఉంది కాబట్టి ఆమె దానికి ఉత్తర క్రియలకి అర్హురాలు. ఆమె ధైర్యంగా ఉండగలిగితే అక్కడికి వెళ్ళిన కార్యక్రమాలు, కుండని 3 సార్లు తిప్పి తలకొరివి పెట్టే అర్హత కూడా ఆడపిల్లకి ఉన్నదన్నమాట. తను చేయగలిగితే చేసుకోవచ్చు. అయితే శిరోముండనం అంటారు కదా, అది కూడా చేయించుకోవచ్చు. అయితే మనకి ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు, అది పెద్ద వాళ్ళు కూడా చెప్పారు, మనకి ప్రవచనాలు చెప్పే వాళ్ళల్లో కూడా చెప్పారు ఈ విషయము. అయితే ఎందుకు జుట్టు తీయొద్దు అంటారంటే, జుట్టు అంటే మన హెయిర్లో
జుట్టులో కొన్ని కొన్ని ప్రారంధాలు కొన్ని చెడులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు దాన్ని తీయద్దు, అందం పరంగా కూడా తీస్తే కొంచెం బాగుండదు అన్నట్టుగా ఫ్యాషన్ పరంగా చెప్తారు. కానీ ఈ ఉత్తర క్రియలు చేసేటప్పుడు ఆమె అది చేసుకోవచ్చు అని కూడా మనకి శాస్త్రవచనంలో ఉంది. అయితే ఈ పితృదోషాలు ఎలాగ మనం గమనించుకోవాలి ఒక జాతకంలో అంటే, జాతక చక్రంలో 9వ స్థానము పితృస్థానం అన్నమాట, ధర్మస్థానము అంటారు దాన్ని. ఆ స్థానంలో కనుక రాహు, కేతు, శని, కుజులు వాళ్ళు ఉన్నట్టయితే ఈ ఇబ్బందులు పెడతారు. అంటే ఏ వ్యక్తికైనా గత జన్మలో చేసిన కర్మలను బట్టి, ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఆయా స్థానాల్లో గ్రహాల మార్పు వల్ల మనకి పితృదోషాలు కలుగుతాయి. అయితే ఈ పితృదోషాలు ఎంతవరకు ఉంటాయి అంటే కనుక 3 తరాల వరకు ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. ఓకే. అయితే ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఈ 9వ స్థానంలో రవి, రాహు, కుజుడు, శని ఉన్నట్టయితే కనుక, దీంతో పాటు రవి శని కలయిక ఉండి 9వ స్థానాన్ని చూస్తున్నట్టయితే, జాతక చక్రంలో 9వ స్థానం చూస్తున్నా కానీ పితృదోషాలు ఉన్నట్టుగా మనం గమనించుకోవచ్చు. అది ఈ జాతకుడికి ఎలా తెలుస్తుంది అంటే కనుక, ఇందాక నేను అనుకున్నట్టుగా వివాహాలు కాకపోవడము, వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, తీవ్రమైన అనారోగ్యతలు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎప్పుడూ రోగగ్రస్తులు అవుతూ ఉండడము, ఇంట్లో ఎక్కువగా మరణాలు జరుగుతూ ఉండడము, యాక్సిడెంట్ జరుగుతూ ఉండడము, ఏదైతే మనం బాధపడుతూ ఉంటామో ఆ బాధలకు సంబంధించిన సంఘటనలు జరుగుతూ ఉంటే ఆ వ్యక్తికి పితృదోషాలు ఉన్నట్టు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. రైట్. చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. మీకు అర్థమైంది అనుకుంటాను. పితృదోషాలు ఎలా ఉంటాయి, మన కర్మలు ఏ విధంగా చేసుకోవచ్చు, అసలు ఎవరు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మనం అమ్మాయిలు కూడా మామూలుగా తలకొరివి లాంటివి ఇలాంటి కార్యక్రమాలు పెట్టకూడదు, కేవలం అబ్బాయిలే కావాలి అని ఇంతవరకు నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల మీద. కానీ ఈరోజు రఘుప్రియ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, ఎందుకు అనేది కూడా చెప్పారు. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు, చాలా చక్కటి విషయాలు. ముఖ్యంగా అమ్మాయిలు మాత్రమే ఉన్న వాళ్ళకి నిజంగా శుభవార్తే అనుకోవచ్చు ఇలాంటి విషయాల వలన. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ ధర్మ సందేహాల రూపంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.